Khatarnak comedy show. So let's welcome Bullet Bhaskar and team with their hilarious skit. आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా. డైరెక్టర్ గుడ్ మార్నింగ్ మేడం. చూడండి ఈ బతుకు బస్ స్టాండ్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే ఫ్యామిలీని పెట్టండి అబ్బా. కరెక్ట్ గా చెప్పాలంటే మీ ఫ్యామిలీ సెట్ అయింది మేడం. ఏంటి చెవులో చిరాకు వస్తుందా మేడం? అది ఇన్నర్ మేడం, అంటే నేను లోపల నుంచి మాట్లాడతా కదా, అది మీరు బయటికి చెప్పాలన్నమాట. వాళ్ళతో ఎప్పుడు వచ్చా నేను రష్మి టీవీ కనిపెట్టక ముందు ఇండస్ట్రీకి వచ్చాం. మాకు మీరు ఇన్హియర్ లో చెప్తారా? సరే బ్రేక్ఫాస్ట్ ఏం పెడుతున్నారు మేడం? ఇడ్లీ మేడం. రష్మి ఏం పెట్టింది? రష్మి ఇడ్లీ తిన్నది మేడం. ఇడ్లీ వద్దు కానీ పూరి తీసుకురండి మేడం. రష్మి తిన్నది ఇడ్లీ మేడం. ఆవిడకి పళ్ళు లేదు కాబట్టి ఇడ్లీ తిన్నది, నాకు పళ్ళు ఉన్నాయి కాబట్టి పూరీలు తింటా. You Bhaskar. You too Bhaskar. అసలు నాకు ఏంటి డ్రెస్? రష్మి ఇంతవరకు వేసింది, నేను ఇంతకు లాకేస్తానబ్బా. అప్పుడు నైట్ టెలికాస్ట్ చేసుకోలేము మేడం, మిడ్ నైట్ టెలికాస్ట్ చేయాలి. షో అంతా నేను చూసుకుంటా, ఓకేనా? మీరు వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. మనిషి జీవితం బస్ ప్రయాణం ఉన్నట్టు. కొంతమంది గమ్యానికి చేరుతారు, కొంతమంది ఇలా బస్ స్టాండ్ లో ఉండిపోతారు. అటువంటి అభాగ్యురాల్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా. నీకు వచ్చిన కష్టం ఏంటి చెప్పు? నాకు 5 సంవత్సరాల పెళ్ళి, నాకు పిల్లలు కాకుంటే నా చెల్లెలిచ్చి పెళ్లి చేసిన నా మొగుడికి. తర్వాత దీన్ని వదిలిపెట్టి ఇంకో తను తగులుకున్నాడు. అయ్యా ఇది సంఖ్య నాకు పోయిందే కాకుండా నడు సంఖ్య నాకు ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ జీవితం ఇలా అవ్వడానికి కారణం ఒక ఆమెను పిలిపిద్దాం. ఎక్సలెంట్ నీ ఫిగరు, అల్టిమేట్ నా పొగరు, నువ్వు నేను. నా మొగుడిని వల్లేసుకుంది తెల్ల తోలి పిల్ల. తెల్లగా ఉందని జర్రుంటే చచ్చిపోతుంటరా. మేడం మీరు పర్సనల్ గా మాట్లాడుతా అన్నారు చెప్పారు, కానీ పబ్లిక్ లో పెడతానని చెప్పారా? చూడండి మీరు చేసిన తప్పు కదా, ఇద్దరు జీవితం నాశనం చేశారు మీరు. ఏమండి మనసు పడ్డం తప్ప? సరే ఆ ఈడియట్ కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. మా జీవితాన్ని ఆగం చేసి రాజా రాజా అని పాటేసుకుంటావురా? ఎక్కడ తగులుతుంది, ఎక్కడ తగులుతుంది? అన్న కూర్చో. అమ్మ తమ్ముడు చూసుకుందాం, కూర్చో. ఏదైతే అదే కూర్చో. శంకర్ వచ్చిందండి అయ్యారి. నన్ను ఇక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఇక్కడ కూడా కొట్టారు. శంకర్ కూడా కొట్టారా? నేను కూడా ఎప్పుడు కొట్టలేదు కదా. సిగ్గులేని ఎదవా, దానికి పిల్లలు లేరని దీన్ని చేసుకున్నావు, దీనికి పిల్లలు లేరని దీన్ని చేసుకున్నావు. రేపు దీనికి పిల్లలు పుట్టకపోతే నిన్ను చేసుకోవద్దు. అమ్మా నీ తమ్ముడే కదా? నా తమ్ముడే. వాడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు నువ్వు చెప్పడం తెలీదా? 3 పెళ్లి చేసుకుని తప్పేంటండి? ఇదే చెప్పాలమ్మా. ఇది తక్కువదా? ఇది ముగ్గురు జీవితాలతో కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఆడుకుంటుందండి. ఇది నేను గేమ్లలో ఫాస్ట్ కాబట్టి నేను ఆడినే. దమ్ముంటే నువ్వు ఆడి ಹೋಗರ ಕೋತ್ರ ಕಣ ಮಲ್ಲಿ ఎవర తీరిది అలాగే ఆడపిల్లలను చూడకుండా కొడుతున్నాడు పాపిస్తోడా పాపిస్తోడా నీ నోట్ల మన్నవాడా నీ తినాలి గాని నీకు పిరిగలెల్ల నీవా అది కాదు శంకర్ తన దగ్గర లేనిది ఏంటి ఆవిడ దగ్గర ఉన్నది ఏంటి చెప్పరా దాని దగ్గర ఏ వంపులు ఉన్నాయి నా దగ్గర ఏం వంపులు తక్కువే వంపులు లేవా చంపులు లేవా ఏ ప్రాబ్లం ఏంటి నీకు చెప్తాను మేడం చెప్తాను పెళ్లి చేస్తామని పెళ్లి చూపులు చేశారా పెళ్లి చూపులు చేసిన దాన్ని ఎదురు కూకుని పెట్టాలిగా తీసుకెళ్లి కొండపైన కూకుని పెట్టారు దూరం చూసారు కదా చాలా అనుకున్నా నేను దగ్గరకు వచ్చా తెలిసి పిడికినంత కూడా లేదు లైట్ ఆపితే అది కనబడదు లైట్ చేస్తే ఇది కనబడదు నేను మొక్క చూసే వెలగొందో ఇటు ఎక్కి ఇంజిన్ లాగా ఉంది ఇంకెక్కడ ఇటు తగ్గిస్తుంది నన్ను ఇక దీనికి లేదు
పెన్ను చూడాలి తగ మెరిసిపోయిన రంగులు రాట్లాగా ఉంది. అది పెయింట్ వేసింది కాబట్టి అట్టుంది. ఒక్క నిమిషం. ఏంటే నాలాంటి డ్రెస్ వేసుకోగలవా నువ్వు? నాలా బిగ్గు పెట్టగలుగుతావు నువ్వు? అది కాదు, పెద్దలు పెళ్లి చేసినప్పుడు ఏం చేశారు? బాగా చేశారు పెళ్లి? బాగా చేశారండి. 50,000 కట్నం ఇచ్చిండు, 10 తులాల బంగారం పెట్టిండు. 50,000 ఇస్తే 50,000 ఊరందరికి భోజనాలు ఎవడు భోజనాలు చక్కని కొడతారా? ఒక నిమిషం ఆగండి, కూర్చో కూర్చో. నేను మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఏ పళ్ళు చెప్పండి, అమ్ముకొని బిజినెస్ పెట్టుకుంటా. ఇద్దరు భార్యలు ఉన్నారు, అటువంటి వాడిని ప్రేమించాలని నీకు ఎలా అనిపించిందమ్మా? ఆయన చూస్తే నా నరాలు లాగేస్తాయి మేడం. ఏ యాంగిల్ ఉన్నారా లాగుతున్నాయమ్మా? ఈ యాంగిల్ అమ్మా, నీకు ఎందుకమ్మా? వాడు నీకు ఎలా పరిచయం అయ్యాడు? బేసిక్ గా నేను హైవే రోడ్ లో నా కారు ఆగిపోయిందండి. నా కారు ఆగినప్పుడు టైర్ పోయిందండి. టైర్ పోయినప్పుడు పంచర్ వేసానండి అక్కడే. ఇది డ్రైవరా మెకానిక్ కూడా నాకు అర్థం కాదు. అది నీకెందుకే? ఆడు టైర్ మార్చినంత ఈజీగా భార్యలు మారుస్తుంటే మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? మీకేం కావాలి? నాకు నా మొగుడు కావాలి. నాకు నా మొగుడు కావాలి. నాకు వాడే కావాలి. నీకెవరు కావాలి? నాకు ఇది కావాలి. నేను అట్లా మాట్లాడు. అమ్మని హెల్ప్ లుంగి లాగుతావా గాడిదా? నాకు నా మొగుడు కావాలి. 50,000 కట్నం, 10 తులాల బంగారం పెట్టి పెళ్లి చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు? నేను ఇచ్చేస్తా అండి. నలిగిపోయిన పువ్వుని మళ్ళీ పువ్వు చేస్తాడా వాడు? చెయ్యలేడు. కూర్చో. మీ అన్నకి నువ్వు పెళ్లి చేయడం తప్పు కాబట్టి మీ అన్నని వాళ్ళకి అప్పచెప్పేద్దాం. అవ్వదు. మీకోసం ఒక సైక్రాటిస్ట్ ని పిలిపిస్తున్నా. సైక్రాటిస్ట్ కి పిలిపియండి అమ్మా. మీరు డాక్టరేనా? నా డాక్టర్ నీకెవరు చెప్పినారే? దెబ్బరట్టు మాగుందానా? మరి ఎందుకు వచ్చావా? నీ పెళ్ళాన్ని. ఒక నిమిషం ఆగు. 1 2 3 4. అదే 1. నా మొగుడు 100 మందితో తిరుగుతాడు, అసలు నువ్వే వస్తవే. నాకు తాళి కట్టిన మొగుడు కావాలంటే నేను కొడతా. అది కొడతది. నువ్వెవచ్చివి కొట్టడానికి? ఇంకొకసారి నా మొగుడు జోలికి వచ్చావంటే ఇది కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక ఎపిసోడ్ తో కలుసుకుందాం. ఓకే, సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ స్కిట్ చూశారు కదా. నేనైతే కడుపు నవ్వారబ్బా. దేనికి నవ్వారు? అది కూడా చూసామబ్బా. చూశారు కదా. ముందు జడ్జెస్ రియాక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ ఆస్క్ అవర్ వండర్ఫుల్ ఆడియన్స్. సూపర్ ఉందండి స్కిట్, చాలా బాగా చేశారు. నరేష్ మాత్రం ఇరగదీసిండు. థ్యాంక్ యూ సో మచ్. శకలక శంకర్ గారు చాలా బాగా చేశారు. సుధాకర్ గారు కూడా చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా నరేష్ ఎర్రగా తీశాడండి. So now over to the judges. Kushbu ma'am. Bhaskar garu, it was a riot. Fantastic. Superb ga undi. Andaru Shankar garu, Sudhakar, Naresh, Varsha, Andaru, and of course akkada Fahima and last lo Sagarika. Chala baundi. Very nice, very entertaining. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బుల్లెట్ దిగింది, అద్భుతంగా చేశారు. అందరూ బాగా చేశారు, నేచురల్ గా చేశారు. ట్విస్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు, and thank you so much to the entire team. Thank you guys. Thank you.